conversation. And yeah, that's రాహుల్ గారు అంటే ఎలాగో ఉన్నారు కాబట్టి అడుగుతున్నా. లాస్ట్ టైం ఐ థింక్ గర్ల్ ఫ్రెండ్ సినిమా టైంలో మీరు కూడా సొంత ఇల్లు లేదు అన్నట్టు మెన్షన్ చేసినట్టు గుర్తు నాకు. ఇప్పుడు ఏంటంటే మీకేమన్నా మెమరీస్ ఏమన్నా గుర్తొచ్చాయా ఇది చూస్తున్నప్పుడు? లైక్ మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇల్లు సెర్చింగ్ కావచ్చు, ఈ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటివి ఏమన్నా? అండ్ ఇప్పుడు ఇల్లు ఏంటి స్టార్ట్ అయిందా? నాకు యాక్చువల్లీ స్పెసిఫిక్లీ హైదరాబాద్ వచ్చినప్పుడు అయితే ఆ ప్రాబ్లం రాలేదు. ఎందుకంటే నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో నా క్లాస్మేట్ ఒక అమ్మాయి, షీఈ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ తను ఫొటోస్ పంపించడం వల్ల నాకు అందాల రాక్షసి దొరికింది. సో తను అదే టైంకి, నేను హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్న టైంకి తను ఖాళీ చేసి దుబాయ్కి వెళ్తుంది. సో నా ఇల్లు ఉంది తీసుకుంటావా అంది. ఆ డన్ సెట్ అన్నా. సో ఆ ఇంటికి వెళ్ళిపోయా. ఒక 10 hours, ఐ మీన్ 10 years అక్కడే ఉన్నా నేను. మేమున్న సెకండ్ ఇల్లు క్లైమాక్స్ అంటే క్లైమాక్స్ కాదు కానీ దాని ముందు ఇట్లా ఓనర్కి ఏదో రిక్వైర్మెంట్ వస్తే, మాకు చాలా ఇష్టం ఇల్లు కానీ ఓనర్కి ఏదో రిక్వైర్మెంట్ వస్తే వీ హ్యాడ్ టు వెకేట్ ద హౌస్. సో అదైతే జరిగింది. బట్ యా, అదర్ దెన్ దాట్, like I said, as an adult, when I came out of my house and started living on my own, Hyderabad, that first house was very easy because na friend illu nen rent ki nenu తీసుకున్నా. సో అలా. yeah. సో కిషోర్ గారు, సారీ, ఇప్పుడు ఇల్లు గురించి అంటే దాంట్లో ఒక డైలాగ్ వచ్చింది కదా, ఆయన అంటే ఎంత గట్టిగా కనెక్ట్ అయ్యానంటే, ఈ ఊరికి వచ్చినప్పుడే కొనాల్సిందిరా, అప్పుడు కొనలేదు, ఇప్పుడు కొందామంటే కొనే పరిస్థితిలో లేదు, అసలు రియల్ ఎస్టేట్ ప్రైసెస్ అన్నారు కదా, అదే జరుగుతుంది. అంటే సిటీ లోపల కొందామంటే మీకు తెలుసు కదా ఎలా ఉన్నాయో. ఇప్పుడు అది ఎలానంటే మాకు catch-22. ఇప్పుడు నేను కానీ నా వైఫ్ కానీ వీఆర్ నాట్ ఫ్రమ్ జనరేషనల్ వెల్త్. ఏమున్నా మా కెరియర్ స్టార్ట్ చేసి మేము ఫ్రమ్ స్క్రాచ్ సంపాదించిందే. సో అది ఎలా ఉందంటే, we can't afford to buy the houses, we can afford to rent, right? సో ఇప్పుడు మేము కొనగలిగే, అఫోర్డ్ చేయగలిగే హౌసెస్కి వెళ్ళాలంటే దెన్ ఇట్స్ అ కాంప్రమైజ్ ఇన్ లైఫ్ స్టైల్ అండ్ స్పేస్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో మరి ఇది బెటరా అది బెటరా అనే catch-22లోనే ఉన్నాం. సో యా, హోప్ఫుల్లీ సూన్. మేము ఇప్పుడు అనుకున్నది ఏంటంటే, ఇక్కడ సిటీలో మంచిగా మనకి నచ్చినట్టు ఒకటి రెంట్కి తీసుకుందాం, సిటీ బయట ఎక్కడో వెళ్ళి కొనుక్కుందాం, బికాస్ దట్స్ వేర్ యూ కెన్ అఫోర్డ్ ఇట్. సో ఆ ప్లాన్లోనే ఉన్నాం. బట్ I always used to tell my wife when we got married, my priority was never buying a house, because I said, ఎందుకు కొనాలి, రెంట్కి హ్యాపీగా ఉందాం, కొన్ని రోజులు అయింది బోర్ కొట్టిందా ఇంకో ఇంటికి వెళ్ళిపోదాం. ఐ లైక్ ఎక్స్పీరియన్సెస్ లైక్ దట్, బికాస్ పుట్టినప్పటి నుంచి వీ లివ్డ్ ఇన్ అ లాట్ ఆఫ్ రెంటెడ్ హౌసెస్. సో అది నాకు అలవాటు అయిపోయి ఎప్పుడు ఒక రెస్ట్లెస్నెస్, అరే సొంత ఇల్లు కొనాలి అనేది ఎప్పుడు లేదు. సో పెళ్లి తర్వాత కూడా నేను వైఫ్కి అదే చెప్పా, మాకు ఆ థాటే లేదు. పిల్లలు పుట్టాక సడన్గా వచ్చింది ఆ థాట్. అరే ఇది వాళ్ళు పెద్దోళ్ళు అయ్యాక అసలు కొనే పరిస్థితి ఇప్పుడే లేదు, అప్పుడు ఎలా ఉంటుందో ఏంటో, వాళ్ళకని భూమి మీద అట్లీస్ట్ ఒక చిన్న పార్సల్ ఆఫ్ ల్యాండ్ అయినా కావాలి కదా, అది వాళ్ళ కోసం మనం వదిలేసి వెళ్ళేది అదే అని అప్పుడు ఆ థాట్ వచ్చింది. సో యా, హోప్ఫుల్లీ సూన్ సిటీ బయట ఎక్కడో. కిషోర్ గారు, చెప్పండి. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఎలా ఫీల్ అవుతున్నారు, అండ్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?